వావ్ 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 వావ్, చాలా అద్భుతంగా ఉంది కొండ అయితే మాత్రం. ఇప్పుడు ఇక్కడ మనం ఆగాము చూద్దాం అనేసి. ఆ కొండ చూడడానికి చాలా బాగుంది. అసలు ఇంత పెద్ద స్టోన్ ఉన్న కొండ ఎక్కడ చూడలేదు ఇంతవరకు. చాలా బాగుంది చూసారా, పైన కొండ, ఆ కొండ కింద ఏమో అంతా మట్టి. చాలా బాగుంది మట్టి కూడా ఇక్కడ. ఎందుకంటే ఈ మట్టిలో ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ చాలా బాగా పండుతాయి అన్నమాట. అంతా ఎర్రమట్టి కదా, వెజిటేబుల్స్ అయితే చాలా బాగా పండుతాయి. అక్కడ నుంచి మొత్తం అంతా చాలా బాగుంది. ఆల్రెడీ పొలం చేస్తున్నారు. ఐ థింక్ పొలం కన్నా కూడా వెజిటేబుల్స్ అయితే చాలా బాగా పండుతాయి దీంట్లో. మన బండి ఇక్కడ ఆగిందనమాట. యదన్నా కొడుకులు నేను చెప్పిన వాళ్ళకి లోడ్ వెనకేంట్రా అంటే అంతా ముందు పక్క వేశారు. ఇది అసలే మనం వెనక కట్టలు చేపించాం, ముందు కట్టలు చేపించలేదు. అందువల్ల ఇప్పుడు ఏ షేప్లో అవుతా ఉందో అదే షేప్లో ఉంటుందన్నమాట. సో బరువు పడడం వల్ల ఇంకా ఎక్కువ నొక్కేస్తుంది ముందు టైర్లు. అదేదో వెనకేంట్రా అంటే అంటే వెనక వేస్తుంటే అసలు గుర్రంలో పరిగెత్తుకుపోయింటారు బండి. కానీ ఎదలో చెప్పిన మనం చెప్పిన అనుకుండా వాళ్ళకి వచ్చినట్టు వేశారన్నమాట. సో దానివల్ల మొత్తం అంతా టైర్లు నొక్కేస్తున్నాయి ముందు పక్క, వెనక మొత్తం లేచిపోయినాయి అన్నమాట. ఈ పక్క వీళ్ళందరూ పనులు చేయడానికి వచ్చారన్నమాట. వీళ్ళందరూ చూసారా, వీళ్ళంతా జెంట్స్ ఉన్నారు. లేడీస్ అంతా వెనకెళ్ళిపోయారు అనమాట. పనుల కోసం కాదు, ఎవరో చనిపోయారు అనుకుంటా. ఇంకో ఎవరు చనిపోయారు, వాళ్ళ కోసం ఊరు మొత్తం ఇక్కడే ఉంది. అక్కడ పూడుస్తున్నారు, కాలుస్తున్నారు. ఊర్లో ఒక మనిషి చనిపోతే ఊరంతా ఇక్కడే ఉన్నది. అదే మన సిటీల్లో కానీ టౌన్లో కానీ అయితే ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు కూడా సరిగా ఉండరాడా. అది విలేజ్కి సిటీకి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఇలా లొకేషన్ చూడాలంటే మనం ఫారెన్లో కనిపిస్తాం మనకి ఎక్కువ. మన పక్క చూసారా ఎంత బాగున్నాయో. కనిపించిన దూరం అంతా మనం ఫారెస్ట్లోనే ఉన్నాము. ఫారెస్ట్లో మంచి రోడ్డు వేశారు. ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ రోడ్ ప్రెజెన్స్ అంతా సూపర్గా ఉంది. ఫారెన్ వచ్చేసేమో అనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది మన ఆంధ్ర. దట్టు మొత్తం అంతా ఇదేదో ఊరు వచ్చాము. ఊరు పేరుని చూద్దాం ముందెళ్ళి. చూడండి చాలా బాగుంది అంతా ఏరియా అంతా. ఇప్పుడే మొత్తం పంట వేస్తున్నారు. దానివల్ల అంతా పచ్చదనం ఇంకా పరిమళించిందనమాట. ఆ ముందు పక్క అంతా కొంతమంది పనులు చేస్తున్నారు పొలాలలో. కించుమండ ఈ పక్క ఊరి పేరు చాలా చిత్రంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. కించుమండ. కించుమండలో కూడా ఎస్బీఐ బ్యాంక్ ఉన్నదబ్బా. కించుమండలో కూడా ఎస్బీఐ బ్యాంకు ఉన్నదండి. సూపర్ అసలు. ఇంత మారుమూల గ్రామాల్లో కూడా బ్యాంకులు పనిచేస్తున్నాయి, బ్యాంకులు సేవలు అందిస్తున్నాయంటే అది ఒక్క ఎస్బీఐకి చెల్లింది. అప్పుడే అయిపోయింది ఊరు. అడుగు మీదకి వచ్చేస్తున్నాయి అమ్మాయి. ఆహా సూపర్ అంతే ఇంకా ప్లేస్లు. ఈ రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. పైగా ఎక్కువ రద్దీ లేకుండా, జనాభా లేకుండా, బండ్లు లేకుండా చాలా బాగుంది. ఎవరు ఇప్పుడు తెలియదు. ఎవరా కానీ ఆ అబ్బాయి సైకిల్ దొక్కని జర్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మనం అయితే అరకుకు వచ్చేస్తాం అనమాట. ఇంకొక 2-3 కిలోమీటర్లు వెళ్దామంటే మనకు అరకు వచ్చేస్తుంది. కానీ మనం అరకు లోపలికి వెళ్ళాము. అరకు నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము. అదేమో అరకు రైట్ పోతుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంక వెళ్ళిపోవచ్చు. టైం వచ్చి 2:30 అయిపోతుంది. ఇంకా మనం తినలేదన్నమాట. నేను బొంగులో బిర్యానీ తిందామని చెప్పి చూస్తాను, ఎక్కడా లేవు, ఇంకా కనపల్లా. కొంచెం ముందుకు వెళ్తానికి కనిపిస్తాయేమో. బొంగులో బిర్యానీ తిందాము, తినేసి బయలుదేద్దాము. అంతా తేనెటీగలు సాగు చేస్తున్నారు అనమాట. తేనెటీగలు సాగు చేసి హనీబీ చేస్తారు ఇందులో నుంచి.
ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటి ఫామ్స్. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అరకు వస్తుంది. మరి మన లొకేషన్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని చూపిస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఎట్ట పోతుందో ఏంటో మనకి తెలియదు. ఇక్కడ ఎవరిని అడగదామన్నా మనుషులు లేరు ఇక్కడ. ఈ రోడ్ ఏంటో అంతా మళ్ళీ ఇప్పుడు దాకా మంచి రోడ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సింగిల్ రోడ్ వచ్చేసిందన్నమాట. సింగిల్ రోడ్ వచ్చింది అంతా ఎలా ఉంటుందో ఏంటో, మొత్తం అంతా అడవి కనిపిస్తుంది ఎటు చూసినా. కానీ ఈ రోడ్ ఎలా ఉంటుందో ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం. ఇది కూడా అరకులో ఒక భాగం అనమాట. చూసారా మొత్తం అంతా చెట్లు అంతా ఏంటిది అరకు పినేరి అంట. బాగా ఉంది కదా, బాగుంది అరకు పినేరి. అక్కడెవరో మన వాళ్ళు ఫోటోషూట్ తీసుకున్నారు, సూపర్గా చేస్తున్నారు మన ఫోటోషూట్. వావ్, అరకు పినేరి చూసాం కదా. అంటే ఏం లేదు, అలా చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ చెట్ల మధ్యలో ఫోటోలు దిగొచ్చు అనమాట. అంతే, అరకు పినేరి అయిపోయింది. జస్ట్ ఫోటో దిగడం కోసమే అరకు పినేరి. ఇంకా ముందుకు వెళ్దాం, ఏమి ఉంటాయో చూద్దాం. ఇంకా ఎదురుగా అయితే కొండ కనిపిస్తుంది. మనకు తినడానికి ఫుడ్ కూడా కనపడలేదు. ఫుడ్ కూడా దొరికిందంటే ఏదో తినేసి వెళ్ళిపోవచ్చు. లెట్స్ సీ. మనకి మెయిన్ రోడ్ పోయేసి స్ట్రైట్ రోడ్ తగిలింది. ఈ రోడ్ ఎలాగ ఉంటుందని కూడా బాగానే ఉన్నది ప్రస్తుతానికి అయితే. ఇలాగే ఉంటే భయం లేకుండా వెళ్ళిపోవచ్చు. భయం అంటే ఏం కాదు, అంటే లోడ్ మొత్తం ముందు పడిపోవడం వల్ల మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది డ్రైవింగ్ చేయడానికి కూడా. అంటే ఇంకేం కాదు. ఇదే లోడ్ కానీ మిడిల్లో కానీ పడి ఉంటే అసలు బండి గుర్రంలో ఎగరకుండా పోయేది అసలు. కానీ ఫ్రంట్ పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది అన్నమాట. బండి ఫీల్ అవుతుంది, నేను అందుకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నా. ఒడిస్సా స్టేట్ వెల్కమ్స్ యూ. మనకి ఇక్కడ నుంచి ఒడిస్సా స్టార్ట్ అయిందన్నమాట. ఒడిస్సా వెల్కమ్ బోర్డు చెప్పింది. ఎవరు పోయిల్లా పిల్లకాయలా ఒడిస్సా చెప్పింది మనకి. ఓకే, ఇక్కడంతా ఇంకా ఒడియా ఉంటుందేమో, మనకు ఒడియా రాదు. ఇంగ్లీష్లో అంటే పర్లేదు. చట్వా ఘర్మ్ పంచాయత్ వెల్కమ్స్ యూ అంట. కుమిగూడ ఇది. ఇక్కడ నుంచి పెద్ద బోర్డే ఉన్నది. పెద్ద బోర్డు ఉందంటే పెద్ద రోడ్డు ఉంటుందేమో చూస్తున్నా. ఒడిస్సాలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు జైపూర్ మీదుగా మనం వెళ్ళాలి. ఇప్పుడు జైపూర్ ఇక్కడ నుంచి ఇంకా 86 కిలోమీటర్లు ఉంది. లెట్స్ సీ. ఒడిస్సా ఎంటర్ అవగానే మనకు వచ్చిన ఫస్ట్ ఊరు అన్నమాట ఇది. చాలా చిన్న గ్రామంగా ఉంది. కుమి ఏదో పేరు, ఇంతకుముందు చూసాం కదా, అదే ఊరి పేరు. చాలా చిన్న గ్రామం ఉంది. తినడానికి ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నా. సమోసాలు ఉన్నాయి కానీ హోటల్స్ ఏమి లేవాడా. ఎక్కడ హోటల్ ఏమి లేవు. చూద్దాం, ఆకలి వేస్తుంది అప్పుడే. చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో, దొరికితే తిందాం. ఇదేదో ఊరు పడ్వా గ్రామం అంట. ఈ గ్రామంలో ఇక్కడ ఈరోజు సంత అనుకుంటా. చాలా బళ్ళు అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి. మన ఆంధ్ర బండ్లు, ఇవన్నీ ఆంధ్ర బళ్ళు, ఒడిశా బళ్ళు అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి. దాంతోపాటు ఆ పక్క చూసారా ఫుల్గా టెంట్లు వేసి అంతా ఉన్నది. సంత ఏమో మరి వల్ల చాలా పెద్దగా సంత ఉంది ఇది. చిన్నగా అంటారు అయ్యా. ఇది చాలా పెద్ద సంత. ఈ పక్కంతా ఉంది. కేవలం 50 రూపాయలు అంట. బట్టలే ఉన్నాయి. బట్టలు, ఆటోలు, బ్యాగులు, మొత్తానికి పోలీసులు, చేపలు,
చూసారా ఈ పక్కంతా ఎలా ఉన్నాయో, అందరూ టెంట్లు వేసుకొని అమ్మేసుకుంటున్నారు అందరి. ఇది సంత, చూసారా ఎలా ఉందో చూడండి. ఇదంతా చూసారా చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది. జస్ట్ టెంట్లు వేస్తారు అంతే, ఖాళీ ప్లేస్లో పెట్టేస్తున్నారు. ఆగరా ఆగరా చిన్నగా రారా. ఫుడ్ 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 కోసం ఒక హోటల్ కూడా లేదు, కనిపించట్లేదు. ఇంత పెద్ద సంత ఉంది కానీ హోటల్ మాకు కనిపించలేదు. ఏదో హోటల్లో ఉంది, స్ప్రైట్. హోటలేనా? హోటలే. ఆపేసి తిందాం, ఏదో ఒకటి చూద్దాం అసలు. మన బండి ఇక్కడ పెట్టేసాము, పోయి తిన్నాము, పర్లేదు యావరేజ్గానే ఉంది. ఇంక రోటీలు ఎగ్ బజ్జీ తినేసి బయలుదేరుతున్నాము. 250 కిలోమీటర్లు వచ్చాము రాత్రి. పొద్దున పొద్దున 8 గంటలు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 3:30, 3:45 అవుతుంది. 250 కిలోమీటర్లు వచ్చాం. ఈ ఘాట్ స్టేషన్ మొత్తం రావడానికి మనకి ఇంత టైం పట్టేసింది అనమాట. అంటే దాదాపు 7-8 అవర్స్ పడుతుంది. ఇప్పటికి మనం ఇక్కడే ఉన్నాం. ఇంకా ఇది మొత్తం ఘాట్ డౌన్ ఉంది. డౌన్ మాత్రం చాలా భయంకరంగా ఉందన్నమాట. అంటే ఫుల్ డౌన్ ఉంది. ఏం మాత్రం వదిలినా కానీ ఎత్తి వెళ్ళిపోతుంది అనమాట బండిని. అసలు బ్రేక్ ఫుల్గా తొక్కినా కానీ బ్రేక్ పడట్లేదు. పైగా ముందు పక్కన ఉండడం వల్ల బ్రేక్ అసలు ఆగట్లేదు. అందుకే మనం ఇప్పుడు సెకండ్ గేర్లో వేసుకొని మెల్లగా దింపుకున్నాం అనమాట. వచ్చేసాం కిందకి. ఇంతకుముందు చాలా డౌన్ ఉంది, చాలా ఫాస్ట్ వచ్చింది బండి కూడా. ఇప్పుడు ఏం ఆగట్లేదు చూడండి, ఆటోమేటిక్ రేస్ అయిపోతుంది. నోటలు చేసా బండి, అయినా వెళ్ళిపోతుంది. వదలడమే ఆలోచన 60కి వచ్చేసింది. కానీ ఇంత స్పీడ్ పోవడం చాలా డేంజర్ అన్నమాట డౌన్లో. ఎందుకంటే బ్రేక్లు పడవు, పైగా ఏమన్నా సడన్గా టర్నింగ్ వచ్చిందంటే ఇంక అసలు చాలా కష్టమైపోతుంది అన్నమాట. టర్నింగ్ అలా ఊరు వచ్చింది. రోడ్డు మీద కోతులన్నీ సేద అవుతున్నాయి. అయ్యి పక్కలై ఇదేదో పెద్ద బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఇదంతా అడవిలో వెళ్తుంది. ఇదంతా వాగు, పెద్ద వాగులా ఉంది. ఇది చూసారా? బ్రిడ్జ్ మాత్రం స్ట్రాంగ్ కట్టినారు ఇనుపరాకులతో. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ కోతులు చాలా అగ్రెసివ్గా ఉంటాయంట, చాలా స్ట్రాంగ్గా, చాలా అగ్రెసివ్గా ఉంటాయంట. అంటే చాలా కోపం ఎక్కువ ఈ కోతులకి. అసలు భయం వాటికి. కరెక్ట్గా మనం జైపూర్కి వచ్చాము. ఇక్కడ మన డీజిల్ కూడా అయిపోయింది. సో ఇక్కడ రెడీగా అట్టిన పెట్రోల్ బంక్ ఉంది. అవును, ఈ లోడ్లు ఏంటి ఎంత పెద్ద ఉన్నాయి? ఒక్కొక్కటి పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ ఇండియను. పట్టేసుకుంటే తర్వాత బయలుదేరచ్చు నుంచి. ఇక్కడ డీజిల్ పట్టించాము. బండి అయితే మామూలుగా మనకి బ్యాక్ టైర్లో హీట్ అవుతాయి. ఈసారి మాత్రం ఫ్రంట్ టైర్ కాదు, ఓన్లీ డిస్క్ మాత్రం చాలా హీట్ అయిపోతుంది. అసలు చేయి పెట్టలేకపోతుంది అన్నమాట. అబ్బా, ఓ చాలా బాగా కాలిపోతుంది. అందుకే బ్రేక్ పడట్లేదు. ఎందుకంటే డిస్క్ బాగా, బ్రేక్ డిస్క్ ఉంటాయి కదా, బ్రేక్ డిస్క్ బాగా హీట్ అయిపోయేసి బ్రేకులు పడలేదన్నమాట. అసలు ఓని అమ్మ, ఇది చూసారు ఎంత అలా కాలిపోతుంది. అసలు మొత్తం ఘాటు కాబట్టి చాలా భయంకరంగా కాలిపోతుంది. కాసేపు రెస్ట్ ఇచ్చామంటే రెస్ట్ కూల్ అవుతుంది. మరో డీజిల్ పడుకొని కొంచెం చిల్ అవుతుంది అనమాట. ఇవేంటివో కానీ లోడ్లు, పత్తి లోడ్లో, ఎండుమిర్చి లోడ్లో వెళ్ళా మొత్తానికి 3 బళ్ళు చాలా భయంకరంగా లోడ్ అయినమాట. చూడడానికి చాలా గంభీరంగా ఉన్నాయి లోడ్ బండ్లు. అన్నీ పొడిన టైర్లే. మళ్ళీ
మన బండి ఆ పక్క ఉన్నదన్నమాట. డేలో పడుకున్నాము, టైర్లు బాగా హీట్ అయిపోయాయి కదా, బ్రేక్ పడట్లేదు. అందుకే కాసేపు ఆపి కొంచెం రెస్ట్ ఇచ్చామంటే చల్లటి వెళ్దాము అనేసి బండి పక్కన ఆపాం. ఇప్పుడే టీ తాగేసి మనం బయలుదేరాము ఇక్కడ నుంచి. అప్పుడే ఇప్పుడు టైం వచ్చి 6:15 అయిపోతుంది. అప్పుడే చీకటి అయిపోయింది అనమాట. ఎందుకంటే అంతా అడవి కదా, త్వరగా చీకటి అయిపోతుంది అంతే, ఏం చేయలేము. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకా 210 కిలోమీటర్లు ఉంది. చూడాలి మరి. అబ్బా, ఈ స్పీడ్ బ్రేకర్లు కాదు ఇది కదా. స్పీడ్ బ్రేకర్లు వచ్చినా పర్లేదు, కానీ వెయిట్ పెయింట్లు వస్తే మాత్రం బండి అంతా గొలగొల అయిపోతుంది. బండి గులకలు అయిపోతుంది, బాడీ గులకలు అయిపోతుంది. మన ఆంధ్రలో వేసాను అనుకున్నా, ఇక్కడ కూడా వేస్తున్నారు అనమాట. జోయపూర్కి వచ్చారనమాట. జోయపూర్ మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ అంట. సో జోయపూర్కి వచ్చాము. ఇంకా మనకి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఉంది. మనకైతే టైం అయితే 4:30 అవర్స్ చూపిస్తుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. ఇంకా 4 అవర్స్ అంటే ఎట్లాగన్నా మనకి 11-12 అయిపోతుంది పోవడానికి. పోదాం, మెల్లగా పోదాం. మెల్లగా పోయామంటే రేపు రన్అట్ చేస్తారు. ఆ నుంచి మళ్ళీ మనం ఎంటీ రావాలి తిరుక్కొని పడే వరకు. పోదాం, పోతూనే ఉందాం, జీవితాంతం పోతూనే ఉంటాం. ఇదేదో సైకిల్ వచ్చిందన్నమాట. మనం ఇప్పుడు జైపూర్ మొత్తం దాటేసి కొంచెం ముందుకు వచ్చాము. ఏదో సైకిల్ వచ్చింది. ఇదేం ఇక్కడ ఎలా పోవాలో అర్థం కావట్లేదు. చూద్దాం. లెఫ్ట్ పోతే రాయ్పూర్ అంట, కానీ మనం స్ట్రైట్ పోవాలి. ఇక్కడ నుంచి రైట్ పోతే విశాఖపట్నం వస్తుందంట. అరే, రైట్ పోతే విశాఖపట్నం అంట. డైరెక్ట్ పోతే నవరంగపూర్. మనం నవరంగపూర్ వెళ్ళాలి. ఇప్పుడు నవరంగపూర్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మనకు కరియర్ వెళ్ళొచ్చు. చూద్దాం. మనకి ఎంత దూరమైనా పర్లేదు, రోడ్డు బాగుంటుంది చాలు. ఇదే విధంగా ఇప్పుడు దాకా రోడ్డు బాగానే ఉంది. జైపూర్ నుంచి ఇప్పుడు దాకా రోడ్డు బాగానే ఉంది. ఇక్కడ కూడా ఇదే విధంగా ఉండే రోడ్డు ఇంకా సూపర్ వెళ్ళిపోవచ్చు మనం. మనకి లైటింగ్ ఫోకస్ ఒక ఇబ్బంది అయిపోయింది అనమాట. దగ్గర పడుతుంది, లాంగ్ పడట్లేదు. ఎందుకంటే బండి కొంచెం ముందుకు పడుతుంది కదా, సో లైటింగ్ ఫోకస్ తొక్కేస్తుంది, అది ఇక్కడే పడుతుంది. ఇదేదో ఊరు నవరంగపూర్ అంట. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకా 150-170 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా నవరంగపూర్ అంట. ఇక్కడ టెంపుల్ సూపర్గా ఉందన్నమాట. అంతా పింక్ కలర్ టెంపుల్ ఉంది. ఇది నేను ఎప్పుడు చూడలే, పింక్ కలర్ టెంపుల్ ఉండదు. చూడండి, ఇదేదో అమ్మవారి గుడి అనమాట. బాగుంది చూడడానికి. మనం టౌన్లోకి వచ్చాము. ఈ టౌన్లో అసలు ఏం అర్థం కావట్లేదు. చిన్నగా రాంటారు రై. ఇప్పటిదాకా రోడ్డు చాలా బాగుంది, ఎలాంటి ఇది లేకుండా. ఇక మీద కూడా అలాగే రోడ్డు ఉంటే బాగుండు. మరి రోడ్డు కోసం భయపడాల్సి వస్తూ ఉంది. ట్యాక్సులు కడుతున్నాం. అసలు ఈ గవర్నమెంట్కి చాలా డబ్బులు మిగిలిపోయినాయి అన్నమాట రోడ్డు పరంగా. ఎందుకంటే బండ్లు మాత్రం లక్షల్లో కోట్లలో ఉన్నాయి బండ్లు. ఆ బండ్లు కట్టే రోడ్ ట్యాక్స్లు వేల కోట్లలో వెళ్ళిపోతుంది. వేల కోట్లలో ఇంకా లక్షల కోట్లలో వెళ్ళిపోతుంది అమౌంట్. అయినా కానీ అంత దెబ్బ తినేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు ఇప్పుడు మెయిన్ వాళ్ళకి ఇప్పుడు మనకి నేషనల్ హైవే పడిన తర్వాత యాక్చువల్గా నేషనల్ హైవే ఉన్న ప్లేస్లో మనకి స్టేట్ రోడ్ ఉంది. స్టేట్ రోడ్లో ఏంటంటే మనకి టోల్ కట్టే పని లేకుండా పోయింది. నేషనల్ హైవే పడిన తర్వాత స్టేట్ రోడ్లకి డబ్బులన్నీ మిగిలాయి కదా. అంటే యాక్చువల్గా అది స్టేట్ వాళ్ళు వేయాల్సింది. ఇప్పుడు వాళ్ళు వేయకుండా నేషనల్ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు డబ్బులు తెంగుతున్నారు బాగానే. కాబట్టి ఆ డబ్బులన్నీ మనకి మిగిలిపోయాయి స్టేట్లకి. ఏ స్టేట్గా స్టేట్ మిగిలిపోయింది. ఇప్పుడు కనీసం వాళ్ళు మిగిలిన రోడ్లు అంటే విలేజ్కి వెళ్ళే రోడ్లు కానీ లేకపోతే లోకల్గా ఉండే రోడ్లు కానీ ఈజీగా చాలా క్వాలిటీగా డెవలప్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టేసి ఏమో చేసి కనీసం డ్రైవర్లకి అంటే కమర్షియల్ బండ్లు తోలే డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి కానీ ఇలాంటి బండ్లకు కానీ డ్రైవర్లకి కనీసం సదుపాయాలు కూడా లేవు. ఒక డ్రైవర్ రోడ్ ఎక్కాడంటే
వాడు ప్రాణానికి గ్యారంటీ ఉండదు. వాడికి కావాల్సిన సదుపాయాలు కనీసం స్నానం చేయడం కూడా కనీసం సదుపాయాలు కల్పించట్లేదు గవర్నమెంట్. ఆ నేషనల్ హైవే వేసిన వాళ్ళు కూడా అక్కడ కొన్ని టాయిలెట్స్ అనేవి పబ్లిక్ టాయిలెట్స్ పెడతారు కానీ బట్ వాటిని సరిగా మెయింటైన్ చేయరు. అవి చాలా కొంపు కొడుతూ దరిద్రంగా ఉంటుందన్నమాట. అవి కూడా సరిగా మెయింటైన్ చేయొచ్చు కదా వాళ్ళైనా సరే. వాళ్ళు మన దగ్గర డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు అసలు. ఈ గవర్నమెంట్ అన్నా మన దగ్గర రోడ్ టెక్స్ అని చెప్పి కట్టించుకొని ఒకసారి కట్టించుకొని మీద మళ్ళీ వదిలేస్తుంది బండి లైఫ్ టైం ఫ్రీ అనమాట. కానీ వీళ్ళు అలా కాదు కదా, తిరిగే ప్రతిసారి మనం కట్టాలి. ఆ లెక్కలో పోల్చుకుంటే అసలు వేలకు వేలు వీళ్ళే తినేస్తున్నారు. నా బండి ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న బండి, ఇది నేనే నెలకు 10,000 రూపాయలు వాడుతున్నా. ఆ 10,000 రూపాయలు సరిపోవాలని చెప్పి ఇప్పుడు నేను ₹1,00,000 లిమిట్ చేయించాను అనమాట. అంటే చూసుకోండి, నా బండే 10,000, నా బండి నెలకు 10,000. పోరా నా బండి నెలకు 10,000 కడతా ఉంది టోల్ ట్యాక్స్. ఆ లెక్కలో నా బండే నెలకు 10,000 కడితే ఎన్ని బళ్ళు తిరుగుతున్నాయి. ఇలాంటి నా కమర్షియల్ వెహికల్స్ కానీ లారీలు కానీ ఇంకా ఇలాంటివన్నీ ఎన్ని బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి. ఈ లెక్కన డబ్బులు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి. పైగా ఇప్పుడు టోల్ గేట్లలో నాకు మొన్న అర్థమైందనమాట, ఈ ఫాస్ట్యాగ్ ఉంటాయి కదా, ఈ ఫాస్ట్యాగ్ చాలా పెద్ద స్కామ్ ఇది. ఎలాగంటే మీ దగ్గర మనం ఫాస్ట్యాగ్ తీసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కట్టాలి. దాంట్లో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ₹200 కట్టేసుకుంటాడు. అది అలాగే ఉంటుంది. అది ఒకవేళ మనకి కార్డు ఏదైనా బ్లాక్ అయినా ఏదైనా ఇష్యూ అయినా కానీ ఆ డబ్బులు మనకి వెనక్కి రావు, అవి అలాగే పోతాయి. ఇంకా ఆ డబ్బులు అసలు మనం ఎవరికి సెక్యూరిటీ పెడతాడా డబ్బులు? అసలు వాడు సెక్యూరిటీ పెట్టుకున్న అన్నందుకు మనకి ఏమన్నా ఫాస్ట్యాగ్ ఏమన్నా ఇది ఇస్తాడా? పోనీ మనకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఇస్తాడా? అయ్యో బాబు మీరు మా ఫాస్ట్యాగ్ వాడుతున్నారు, మీరు నెలకి వేరే మాకు కడుతున్నారు, మీ డబ్బులంతా మేము దెంగేస్తున్నాము కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పేసి ఏమన్నా ఇస్తాడా? మరి దేనికి సెక్యూరిటీ డిపాజిట్? దానికి ₹200 పక్క మనకి. ఇలాంటి ₹200 వాడు మామూలుగా ఇప్పుడు అఫీషియల్గా మనకి కట్ అవుతుంది అమౌంట్, దానికి ఎంతో ఛార్జ్ చేస్తాడు. కానీ అన్అఫీషియల్గా సెక్యూరిటీ డిపాజిట్ కింద వీళ్ళు పెట్టుకునే అమౌంట్ ఇదంతా బ్లాక్ మనీల కింద కన్వర్ట్ చేసుకుంటారు వాళ్ళు. అసలు ఎన్ని కోట్లు వస్తుంది? దాదాపు మన ఇండియాలో ఇప్పటికి ఒక సర్వే ప్రకారం 8 కోట్ల కార్లు ఉన్నాయి, 8 కోట్ల బండ్లు ఉన్నాయి. అంటే 8 కోట్ల యూజర్స్ ఉన్నారన్నమాట. ఫాస్ట్యాగ్ యూజ్ చేసే వాళ్ళు 8 కోట్ల మంది ఉన్నారు. అందులో ఒక్కొక్కరికి అప్పుడైతే ₹160 ఉండేది, ఇప్పుడు ₹200 చేశారు సెక్యూరిటీ డిపాజిట్. ఆ లెక్కలో 800 కోట్లు ఇంటూ 200 కొట్టుకోండి. అసలు క్యాల్స్ అయినా పనిచేస్తుందో లేదు తెలియదు. మరి అంత పెద్ద అమౌంట్ వస్తుంది. అంత పెద్ద అమౌంట్ని అసలు ఎక్కడ లెక్కలు లేకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. అంత డబ్బు, అన్ని కోట్ల డబ్బు మన కానీ దబ్బేస్తున్నారు ఇది ఫాస్ట్యాగ్ వాళ్ళు. ఇన్ కేస్ మనం ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు వాడుతున్న బ్యాంకు సర్వర్ డౌన్ అయ్యి లేదంటే అది పని చేయకుండా పోవడం వల్ల దాని కానీ మనం తీసేసి మనం కొత్త చేపిస్తున్నాం అంటే మళ్ళీ కొత్త డబ్బులు కట్టాలి. ఇందులో ఉన్న ₹200 మాత్రం మనకు రావు. అదే కొత్త చేసుకుంటే మాత్రం ₹200 ఖచ్చితంగా కట్టాలి. సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకోవాలన్నమాట. అలాగే మళ్ళీ తీసుకునేటప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నాడో మళ్ళీ మనం బ్యాంకు సర్వీస్ వద్దనుకున్నప్పుడు అంతే రెస్పాన్సిబిలిటీగా మన డబ్బులు మనకి ఇవ్వాలి కదా. అలా ఇవ్వడు. అది అలాగే అసలు ఎవరు పట్టించుకుంటారు దాన్ని? ఇప్పుడు నేనే 2 కార్డులు మార్చాను. నాకు 2 సార్లు నేను అడిగాను, క్వశ్చన్ చేశాను, బట్ అవి రావనేసి అన్నారు, నాకు రాలేదు. అలా ఎన్ని కార్డులు పోతున్నాయి? కనీసం ఒక రోజుకి 100 కార్డులైనా పోతుంటాయి కదా. ఒక రోజుకి 100 కార్డులైనా మొత్తం మీద పోతూ ఉంటాయి. 100 కార్డులు ఏంటి 200 అంటే 20,000. 20,000 ఒక రోజుకి అంటే నెలకి 20,000. సారీ, నెలకి 6 లక్షలు. అంతా వాడికి ఆదాయమే కదా. సో ఇది ఒక పెద్ద మాఫియా అన్నమాట ఫాస్ట్యాగ్ అన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఈసారి ఎప్పుడన్నా కానీ ఎవరన్నా ఫాస్ట్యాగ్ని రిమూవ్ చేసేటప్పుడు, కొత్తగా వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. ఒకేసారి వేసుకునేలా అన్ని విధాలుగా మీకు యూస్ అయ్యేలా చేసుకోండి. దాన్ని మారుస్తూ వల్ల మనకి ₹200 లాస్ అయిపోతాం మనము. 200 కాదు, దాంతోపాటు వాడు మనం చేసేటప్పుడు ఫీజు అంటాడు, అది ₹200 ఉంటుంది. ఇలా మొత్తం మనం దాదాపు ఒక ₹500 మనం లాస్ అవ్వాల్సి వస్తుంది ప్రతి కార్డు చేయించేటప్పుడు. సో ఆ డబ్బులంతా
వాళ్ళకి బ్లాక్ మనీ కింద వెళ్ళిపోతుంది అన్నమాట, ఇది స్కామ్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ స్కామ్ నుంచి మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. రోడ్డు ఎలా ఉంటుంది ఏంటని భయపడాము, కానీ పర్లేదు. రోడ్ అయితే మొత్తం అంతా ఘాట్ అయినా కానీ రోడ్ అయితే యాక్సిడెంట్గా ఉంది. చూసారా, బండ్లు ఈ ఘాట్లో కూడా పోటాపడిగా పోతున్నాయి. ఆ ముందు పోతున్న ఈస్ట్ అయితే అది బెంగళూరు బండి, కర్ణాటక బండి. అదిగో ఇదైతే పోతుంది, ఇది మా ముగ్గురి కన్నా పాస్ అయిపోతుంది. ఇది ఆడ అవసరం అలాంటిది, మరి ఏం చేద్దాం. ఇంకా చూసారా, కటింగ్ ఫుల్ కటింగ్లో కూడా ఆడు ఓటర్ చేసుకొని పోతున్నాడు. ఎరుగో బల్దాలు కూడా సరిపోయింది, లేదా గుద్దుకోమన్నాడు. ఆ బస్సుని పడికి కూడా వచ్చి లారీ కూడా వచ్చి ఉంటే. ఇగో మళ్ళీ ఈ బస్సు ఇంకా అర్జెంట్. ఇది బాగుండ అందరూ వెళ్ళిపోండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు అందరూ. దిల్కుష్ బస్ అంట, ఇది ట్రావెల్స్, దిల్కుష్ ట్రావెల్స్ అంట. అయితే చూడండి, ఇంత ఘాట్లో కూడా నా బండి 60 పోతుంది. వాళ్ళు నన్ను మించుకుపోతున్నారంటే వాళ్ళు ఇంకెంత స్పీడ్లో పోతున్నారు? వాళ్ళు 60, 70 అట్లా పోతున్నారు వాళ్ళు. ఆ ముందు పోతుంది ఈచ్ చూడండి మరీ దారుణంగా. అది లోడ్తో ఉంది, టమాటా లోడ్. అది నేను అనుకుంటా అసలు ఆ స్పీడ్ తోలడం, అసలు ఆ ధైర్యం, అది ఆ కరెంట్ కావాల బ్లడ్లోనే ఉంటుంది అనుకుంటా. ఓ పోతుంది అంత పెద్ద లారీ కూడా. ఏదో బోర్డు వచ్చింది, మనం వెళ్ళాల్సిన బోర్డు మొత్తం ఎక్కడ కనిపిస్తలేదు. మనం పోవాల్సింది అలా ఏం కనిపించట్లేదు అసలు. మన బోర్డే రావట్లేదు ఇంతవరకు. మనం పోవాల్సింది కరియర్, హరియర్ లాగా కరియర్ అనమాట. గాడ్ స్టార్టా అంటే ఇప్పుడు దాకా వస్తుంది గాడు కదా, ఇక్కడ గాడ్ స్టార్ట్ అంట. అంటే ఇప్పుడు దాకా వచ్చింది గాడు కాదేమో ఇది. అంటే ఇది ఎక్కడమే అనుకుంటా బహుశా. ఇప్పుడు దిగాం కదా, ఇప్పుడు ఇంక నుంచి ఇంకా ఎక్కాలన్నమాట. అటు గడ్జవాయ్ ఎక్కడ స్టార్ట్ అయిందన్నమాట. బండ్లు గేర్లు మారుస్తున్నాయి, ఆ బస్సులు మనం స్లో అవ్వట్లేదు. మన బండి 4వ గేర్లు ఎక్కుతుంది. బెర్మాన్పూర్ అంట ఇది. ఈ ఏడో చూడు రోడ్డు మీద కూర్చున్నాడు, అటు పక్క పోవచ్చుగా. ఆ బొలరో బండి వెళ్ళిపోయింది, బస్సులు వెళ్ళిపోయినాయి. ఏదో మాత్రం తగ్గాడు కొంచెం, లోడ్ బండి కదా అందుకే ఎక్కదనమాట. టమోటా లోడ్ అది. ఇక్కడ ఫుల్ కటింగ్ ఉంది లెఫ్ట్ సైడ్కి. डेंगू चिक तो बस नसीब में रहोगी तो सारी दुनिया औत में रहे. ఈ టర్నింగ్లో తిరుమల కొండ మీద ఉన్నట్టు ఉన్నాయి. యాక్చువల్లీ మనతో పాటు వచ్చింది కదా ఈచర్ బండి, అది ఇంతకుముందు రైట్ సైడ్ దావ వెళ్ళిపోయింది అన్నమాట. అది బైపాస్ అదే అనుకుంటా, అది వేరే ఊరికి వెళ్తుంది. అన్ని బళ్ళు లారీలు వచ్చే లారీలు పోయే లారీలు అటు పక్క వెళ్ళిపోతున్నాయి. మనమేమో లెఫ్ట్ కట్ అయిపోయాము. ఇటు పక్క ఒక బండి కూడా బాగట్లేదు. రోడ్డు మొత్తం బ్రహ్మాండంగా వేస్తున్నారు, ఈ పక్క రోడ్డు ఆ పక్క రోడ్డు వేస్తున్నారు. అంతా డబుల్ లైన్ అన్నమాట. కానీ ఒక్క వెహికల్ కూడా రాలేదు ఇప్పుడు.
అదిగో ఏదో ఒక వెహికల్ వస్తుంది, స్కూటర్ అనుకుంటా. కానీ పెద్ద వెహికల్స్ ఒకటి కూడా రావట్లేదు ఎందుకు ఇక్కడ. ఏమన్నా వస్తే బాగుండు, మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. కొత్త రోడ్లు వచ్చినప్పుడు కొత్త కొత్తగా భయపడాల్సి వస్తుంది అన్నమాట దానికి. ఎందుకంటే నాకు కొంతమంది చెప్పాను అనమాట, ఒడిస్సాలో దొంగలు ఉంటారు జాగ్రత్త అనేసి. ఇదేమో మొత్తం ఫారెస్ట్ అయిపోయా. లారీ కూడా వచ్చింది, వస్తూ ఉంది మెల్లగా లారీ. అయితే మనం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. దొంగలు ఉంటారేమని చెప్పి భయపడి నేను భయపడుతూ ఉన్నా. ఎలాగో ఇక్కడ దాకా ఎవరు లేరు, అంతా బాగానే వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక 200 కిలోమీటర్లు ఉంది. సారీ, ఇంకా ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా 110 కిలోమీటర్లే ఉన్నది. 2 అవర్స్ జర్నీ పడుతుంది. వెళ్ళిపోయామంటే బాగుండు. ఈ రైళ్ళు ఏమన్నా మనతో పాటు వస్తే బాగుండు టైంకి. వెనక్కి కానీ ముందు కానీ లేనా బండ్లు పోతుంటే బాగుండు. ఎవరు పోవట్లేదు, ఏమీ పోవట్లేదు, ఒక్కడే వెళ్తున్నాం అనమాట. అమావస్యంగా ఉంది. కొత్త ప్లేస్లు కదా, ఎక్కడ ఎలా ఉంటుందా అనేసి కొంచెం ఇదనమాట. చూసారా ఎంత పెద్ద రోడ్లకి మనమే కింగ్లో మన బండి వెళ్తుంది నైట్. ఎవడు బైక్ పెట్టేసిపోయినాడ. ఈ రోడ్డు మీద ఒక పిట్ట లేదు, ఒక మనిషి జాడ కూడా లేదు, కనీసం చుట్టుపక్కల ఊరు కూడా లేదు. ఆడ అంతా ఖాళీగా ఉంది. ఇంతకుముందన్నా ఏదో ఒక బండి అరబండి ఎదురొస్తా ఉన్నాయి, ఇప్పుడు అది కూడా రావట్లేదు. ఎదురు చెబ్బళ్ళు పడితే ఎదురు చెబ్బళ్ళు పక్కన పెడితే మనతో పాటు వచ్చే బళ్ళు ఒకటి కూడా లేదు. అసలు యాక వెళ్తుందో ఈ రోడ్డు. టైం వచ్చి కరెక్ట్గా 9:30 అవుతుంది ఇప్పుడు. ఇలా కనపడలేదు, టైం అయితే 9:30 అవుతుంది. ఎక్కడన్నా ఏదైనా ఊరు వచ్చిందంటే అది పెట్టేసి పడుకునేసి ఇంకా 100 కిలోమీటర్లు కాబట్టి ఇంకా 2 అవర్స్ జర్నీ పడుతుంది. పొద్దున్నే సెలవు అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇంత భయపడుతూ ఇంత తెలియని ప్లేస్లో ఇంత నైట్ టైంలో జర్నీ చేయడం కరెక్ట్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. లెట్స్ సీ. ఈ రోడ్డు పేరు బిజు ఎక్స్ప్రెస్ వే అంట. బిజు ఎక్స్ప్రెస్ వే. ఏదో ఊరు వచ్చింది, పెట్టేసి బండి ఈ లారీలో ఏమైనా పోదాం, లేకపోతే పెట్టేసి పడుకుందాము. ఎందుకంటే ఇంత నైట్లో ఏం తెలియకుండా జర్నీ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకా మనం 100 కిలోమీటర్లు పోవాలి. అంతా మొత్తం అసలు ఏ మనుషులే లేరు అసలు. ఇక్కడ ఏదో చిన్న ఊరు ఉంది అంతే. అందుకే ఏదన్నా బండి పోతే దాంతోపాటు వెళ్దాం, లేదంటే మనం ఇక్కడే పెట్టేస్తున్నాం. అక్కడ ఆమ్లెట్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని మన ముందు లారీ పోతుంది, సో దాంతోపాటు వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే నైట్ టైంలో వెళ్ళామంటే మనకు డీజిల్ కొంచెం సేవ్ అవుతుంది, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది చల్లగా ఉండడం వల్ల. అందుకనేసి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఏదైతే అవుతుంది వెళ్ళిపోవడమే. ఇంకా కరెక్ట్గా ఇక్కడ నుంచి 85 కిలోమీటర్లు ఉంది. 1.5-2 అవర్స్ జర్నీ పడుతుంది. వెళ్ళిపోదాం. 1 కంతా రీచ్ అయిపోయామంటే వెళ్ళి పడుకున్నామంటే వాళ్ళు మొత్తం 8కి వస్తారంట. 8కి వచ్చి దింపుకుంటారంట. సో దింపుకున్నాక తర్వాత ఏం చేయాలో తర్వాత చూద్దాము. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గాయ్స్. రాత్రిగా పడుకున్నాం కదా, సో పడుకొని ఇప్పుడు పొద్దున ఇప్పుడు 6 అవుతుంది. సో ఇప్పుడైతే బయలుదేరాం అనమాట మనం. ఇంకా మనకి ఇక్కడ నుంచి జస్ట్ 45 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 45 కిలోమీటర్లు ఉంది అంతే. సో వెళ్ళిపోయామంటే వాడు 8 గంటల రమ్మని చెప్పేస్తున్నాడు. 8కి వస్తే మనం దింపేస్తాను చెప్పేస్తున్నాడు. సో ఎలాగో మనకి ఇప్పుడు 6 అవుతుంది కాబట్టి మనం ఇంకో గంటలో వెళ్ళిపోతాము. వెళ్ళగానే దింపుకొని వచ్చేస్తాము. సో దట్స్ ఇట్ గాయ్స్. మనం ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసాం అన్నమాట. ఇంకా చూసారా
కరియర్ పోలీస్ అంట. సో వచ్చేసాం ఇప్పుడు మన కరియర్కి. ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి ఫోన్ చేసామంటే లొకేషన్ పెట్టాడంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు ఇంతవరకు. 8 గంటలకు ఫోన్ చేయమని చెప్పాడు. టైం ఏమో 8 అయిపోతుంది, ఇంకా ఫోన్ ఎత్తలేదు. చూద్దాం ఫోన్ ఎప్పుడు ఎత్తాడో ఏంటనేసి. మొత్తానికి అయితే మనం కరియర్ వచ్చేసాం. బా ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే లొకేషన్ పనికి వచ్చింది. ఇది డైరెక్ట్ సైట్ అన్నమాట, షాప్ కూడా కాదు, డైరెక్ట్ సైట్కి వచ్చేసింది. సో ఈ సైట్లో దింపేసామంటే మనకు ఇక్కడ పని అయిపోతుంది. ఇక్కడ మొత్తం అంతా బురద ఉంది. చూద్దాం దిగబడుతుందో వెళ్తుందో ఏంటో అనేసి. ఇది బస్ స్టాండ్ అంట. సో బస్ స్టాండ్ కడుతున్నారు, అందుకోసం వచ్చాయన్నమాట. బండి ఎలా అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ ఒక్క నిమిషం కూడా పని లేదు. ఇక్కడి నుంచి మనం ఖాళీగా వెళ్ళిపోవడమే అంతే. డైరెక్ట్ పాడేరు 320 కిలోమీటర్లు వస్తుంది. 320 కిలోమీటర్లు కూడా మనం ఇప్పుడు ఖాళీగా వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేయలేం. మన ట్రిప్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి కాదు, అనకాపల్లి వెళ్తున్నాము ఖాళీగానే. ఇక్కడ నుంచి మొత్తం అనకాపల్లి 400 కిలోమీటర్ వస్తుంది. సో ఖాళీగా వెళ్ళిపోతున్నాను అనమాట. సో అది ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏమీ ఉండవు. ఉండాలన్నా ఇంకా ట్రాన్స్పోర్ట్ వెతుక్కొని పట్టుకొని ఉంటే ఒక 1 or 2 days ఉంటే దొరుకుతాయి. బట్ ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని చెప్పి వెళ్ళిపోతున్నా, ఖాళీగానే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా పాడేరుకి వెళ్దాం అనుకున్నాము. చూద్దాం. ఇవాళ ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. సో 10కి మనం ఇప్పుడు అక్కడి నుంచి మనం 6 hours జర్నీ పాడేరుకి. సో పాడేరుకి వెళ్ళామంటే అక్కడి నుంచి ఏమన్నా దొరికిందంటే వేసుకుంటాం, లేదంటే నైట్ అయినా సరే అనకాపల్లి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అనకాపల్లి రేపు కిరాయి ఉందన్నమాట. సో చూద్దాం, పాడేరులో చూసుకొని అనకాపల్లి వెళ్దాము. ఓకే, అది కాదు ఇవాళ వీడియో. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.